సో హాయ్ అండి, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నే వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ నేను తెస్తూ ఉంటాను. అలాగే మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700. ఓకే, మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు రాసుకోండి, 700-145-6759. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 700-145-6759. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఏది ఫేకా ఏది రియల్ డబ్బులు ఎవరైనా అడిగితే దయచేసి ఎవ్వరికి రూపాయి కూడా కట్టొద్దు. ఈ నెంబరే మాది. ఓకే, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాము, ఓకేనా. అదనమాట. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, నిన్న నేను ఏం చెప్పాను, మార్కెట్ ఈరోజు ఏం బిహేవ్ చేసిందో చూపిస్తాను. చూడండి, ఒకటి గ్లోబల్ మార్కెట్ నిన్న 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే SGX నిఫ్టీ నిన్న ఏం చేసింది, మొత్తం అంతా టైం పాస్ చేసింది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం, టైం పాస్ చేయడం, తర్వాత ఈ లో బ్రేక్ అవ్వడం, అంత రిట్రెస్ చేయడం, మళ్ళీ మార్కెట్ ఫాలో అవడం. మళ్ళీ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, తర్వాత మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ టైం పాస్ చేస్తుంది. ఇది SGX నిఫ్టీ. మిగతా సెక్టర్లు కూడా ఓకే, అంటే నెగిటివ్ కమ్ పాజిటివ్, పాజిటివ్ కమ్ నెగిటివ్, అంటే మేజర్ పాజిటివ్గా లేవు, అలాగని మేజర్ నెగిటివ్గా లేవు. ఓకే ఓకే, అలా అలా ఉంది. ఓకే, సో డాలర్ ఇండెక్స్ లో చూస్తే మంచి స్పైక్ వచ్చింది, మొత్తం ఒక రేంజ్ లో ఉండిపోతుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్ అంటే ఓకే ఓకే, లైక్ నాట్ ఓవర్ పాజిటివ్, నాట్ ఓవర్ నెగిటివ్, బట్ నెగిటివ్ మార్కెట్లోనే కన్సోలిడేట్ అవుతున్నాయి మార్కెట్లు తిరిగి పైకి వెళ్ళడానికి. ఓకేనా. నెక్స్ట్ FII డేటా చూస్తే నేను ఆల్రెడీ ప్రీవియస్ డేటా చూపించాను, ఈ రోజు డేటా ఇంకా రాలేదు. సో ఈ రోజు డేటా కూడా మీరు చూడండి. ఈ రోజు కూడా నాకు తెలిసి మోస్ట్లీ 90% మైనస్ అవుతాయి పొజిషన్లు. ఓకే, అంటే ఇక్కడ FII డేటాలో బయింగ్ అండ్ సెల్లింగ్ అమౌంట్ క్వాంటిటీ 10, తర్వాత ఇప్పుడు 5, ఈ రోజు ఎంత అయిందో చూడండి. ఓకే, ఈ రోజు ఆల్మోస్ట్ నైట్ 7:30, 8, 9 ఆ టైంకి వచ్చేస్తే. ఓకే, నెక్స్ట్ ఏమైనా న్యూస్లు ఉన్నాయంటే ప్రజెంట్ ఇది 4th అక్టోబర్ ఉంది, లైక్ 4th అక్టోబర్తో అయిపోయింది. దాని తర్వాత మనకి 9th అక్టోబర్ వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ RBI మీటింగ్ ఉంది. సో ఆ రోజు చూద్దాం, RBI మీటింగ్ అదొకటి, FOMC మీటింగ్, ఈ రెండు ఇంపార్టెంట్ వే. 6.50% RBI ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టెడ్, ప్రీవియస్ ఏమో 6.50, ప్రజెంట్ ఇప్పుడు అంతే. బట్ ఎక్కువ తక్కువ అనేది మనం చూడాలి. ఎక్కువ వస్తే మార్కెటింగ్ నెగిటివ్, తక్కువ వస్తే అది మంచి న్యూస్ అనమాట. ఓకే, అది మనకు 9వ తారీఖు కాబట్టి ఆ రోజు నేను మాట్లాడతాను. కమింగ్ టు ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ, నిన్న నేను ఏ లెవెల్స్ చెప్పాను ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్. ఫస్ట్ మీరు లెవెల్స్ అర్థం చేసుకోండి. ట్రేడ్ అంటారు, ట్రేడ్ ఎలా చేస్తారు. నేను చెప్పిన లెవెల్స్ నేను ఎలా ప్లాన్ చేస్తాను, మీరు ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ థింగ్ ఈరోజు 7th. ఓకే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిందా, ఇది లో, ప్రీవియస్ డే లో. ఓకే, సో మార్కెట్ ఏమైంది, ఇది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇది సైకాలజీ, ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైనా ఫస్ట్ టైం బ్రేక్అవుట్ లో దూరారు అనుకోండి, ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వగానే దూరిపోయారు అనుకోండి, అక్కడ 2 సినారియోలు. ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూ అంటే బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూ ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది, లేదా ట్రాప్ చేసి స్టాప్ లెస్ తినే వెళ్తుంది. ఈ రెండే జరుగుతాయి ఎక్కువ బ్రేక్అవుట్స్ లో. సో ఎప్పుడు నేనైతే ఫస్ట్ టైం బ్రేక్అవుట్ జరిగింది, నేను యూజువల్లీ ఒకవేళ బయింగ్ సైడ్ కూర్చున్నానంటే స్కాల్ప్ చేస్తాను. సో ఇలా బ్రేక్అవుట్ లో వచ్చినప్పుడు నేను వెంటనే దూరిపోను. ఇది ఆల్రెడీ మా టీంలో ఒకసారి మీటప్ లో కూడా చెప్పాను. ఇట్లా బ్రేక్అవుట్ వచ్చి రాగానే వెంటనే నేను దూరిపోను, వెయిట్ చేస్తాను. ఎక్కడ ఈ గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్లో ఏదో ఒక క్యాండిల్ గ్రీన్ అయ్యి ఇలా టాక్ వచ్చి మళ్ళీ దాని కిందకి మళ్ళీ వస్తుంది. అర్థమైందా. ఇట్లా ఇది మార్కెట్ కదా, ఇది మార్కెట్, రెడ్ కలర్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది అంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలా కిందకి వచ్చి దాని తర్వాత కింద ఒక బాడీ క్రియేట్ చేస్తుంది. ఇలా వస్తాయి క్యాండిల్స్. ఇలాంటి క్యాండిల్స్ కోసమే నేను వెయిట్ చేసేది. సో మామూలుగా చెప్తున్నా, ఒకవేళ మీకు ఇలా పడినప్పుడు మీరు ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటారు, పడినప్పుడు ఎంట్రీ తీసుకొని ఓకే దీనిపైన స్టాప్ లెస్ పెట్టేసి, ఒకవేళ స్టాప్ లెస్ తినేసిందే అనుకో, మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ కిందకు వస్తుందో సేమ్ లెవెల్లో రీఎంట్రీ తీసుకోవాలి. అప్పుడే మీరు ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వగలరు. సో నేనైతే యూజువల్లీ వెయిట్ చేసి ఎప్పుడైతే ఈ ఫాల్లో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ పడుతుందో అప్పుడే నేను ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటా. సో ఆల్మోస్ట్ ఇది నా ఎంట్రీ అవుతుంది ఎప్పుడు అంతే. ఒక ఫాల్లో ఒక రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి రిట్రేస్మెంట్ తర్వాత ఫాల్ అయ్యే దాంట్లో దూరుతాను నేను ఎప్పుడు అంతే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నా ఎంట్రీ, దాని తర్వాత ఇది చెప్పాను కదా మార్కెట్ వస్తే ఫాలో అవుద్దని, ఇక్కడ ఒక ఫాలో, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక రిట్రేస్మెంట్, ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ తర్వాత చూడండి మార్కెట్లో ఎంత పెద్ద షార్ప్ ఫాల్ వచ్చిందో.
సో అదనమాట. తర్వాత క్లోజింగ్ టైంలో ఇదైతే చాలా పెద్ద స్పైక్లు, ఈ ఇంత పెద్ద స్పైక్లు మనం తట్టుకోలేము, అలాంటి పెద్ద పెద్ద వాలిటిలిటీ స్పైక్లు. తర్వాత మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సింది 2 థింగ్స్. ఈ క్యాండిల్స్ ఫార్మేషన్ చూడండి, ఎంత పెద్ద పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్స్ పడ్డాయి. అంటే 50,400లో స్ట్రాంగ్ బయర్లు ఉన్నారు. ఎవరు? స్ట్రాంగ్ బయర్లు ఉన్నారు. బయర్ డోంట్ వాంట్ లీవ్ 50,400. మార్కెట్ పడింది, చాలా గట్టిగా పడింది కాబట్టి 50,400, 50,200 ఈ లెవెల్ దగ్గర మంచి బయర్లు ఉన్నారు. ఓకే, ఈ జోన్లో, ఇది ఒక జోన్. ఓకే, ఈ జోన్లో మంచి బయర్లు ఉన్నారు. సో నేను జోన్ కింద పెట్టుకుంటాను, దీన్ని లెవెల్స్ కింద తీసేసి జోన్ పెట్టుకుంటా. సో ఒకవేళ రేపు మీరు ట్రేడ్ చేయాలి అంటే ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే, ఒకవేళ మార్కెట్ ఇంకా కిందకి పడితే ఎంతవరకు వస్తుంది తెలుసా? 50,000 దాకా వస్తుంది రౌండ్ లెవెల్. అది కూడా దాటితే దాని తర్వాత 49,400, 49,600 ఆర్ 500. ఓకే, 500 ఈ లెవెల్ టార్గెట్ అవుద్ది. ఓకే, 49,500 ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. పడితే ఇంకా పైకి వెళ్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది తెలుసా? పైకి వెళ్తే మీరు ఎక్కడి నుంచి అయితే ఈరోజు మార్కెట్ కంటిన్యూగా ఫాలో అయిందో అక్కడ ఈ లెవెల్ పైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. సింపుల్ రీజన్, ఎందుకో రీజన్ చెప్తాను చూడండి. మార్కెట్ ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత మార్కెట్ టైం పాస్ చేసింది, లో బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, రిజెక్షన్ తీసుకుంది, పడింది. ఇదే లెవెల్ దగ్గరికి వెళ్ళింది ప్రీవియస్. నేను ఇక్కడ లెవెల్ జూమ్ చేస్తున్నాను, ఒకసారి మీరు జూమ్ చేసినప్పుడు క్యాండిల్ ఫార్మేషన్ అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది గేమ్. ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ పైన ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, సెల్ చేశాడు, కిందకు వచ్చింది. మార్కెట్ ఏం చేసింది? ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది, మళ్ళీ ఒకసారి వెళ్ళింది, ఇదే లెవెల్ దగ్గర సెల్లర్ యాక్టివ్ అయ్యాడు, మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్గా కిందకు వచ్చింది. ఓకే, మళ్ళీ మార్కెట్ బాగా పడింది. తర్వాత బయింగ్ క్యాండిల్ ఎంత పెద్ద స్ట్రాంగ్ వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్లో సెల్లర్ అన్నాడు యాక్టివ్ అయ్యాడు. చూడండి ఎంత పెద్ద రిజెక్షన్, ఎంత పెద్ద విక్ వచ్చిందో. సో బయింగ్ ఎప్పుడు చేస్తాం? 51,600 పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే అప్పుడు మళ్ళీ మన అప్ ట్రెండ్ బయింగ్ అన్ని మనం ఆలోచించి అప్పుడు మళ్ళీ బై సైడ్ కూర్చోవచ్చు, లేదా లేదు. ఓకే, ఇందులో ఆర్బీఐ ఒకటి ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది కాబట్టి కొద్దిగా మనం వెయిట్ చేయాలి. మార్కెట్ ఒకవేళ దీని కిందకు వస్తే అగైన్ యూ కెన్ ప్లాన్ పిఈ, స్కాల్ప్ చేయొచ్చు, స్మాల్ 5-10 పాయింట్లు ట్రేడ్లు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, దీని కింద ఎక్కడ 50,400 కింద యూ కెన్ ప్లాన్ పిఈ, అంతే. దీని కింద మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు, బ్లైండింగ్ పిఈ ప్లాన్. దీని కింద కొద్ది క్లోజింగ్ రావాలంటే మంచి క్యాండిల్, ఒక మంచి లాంటి క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే దాని కింద 50,400 కింద మీరు పుట్లు ప్లాన్ చేయొచ్చు. ఆ 50,000 దాకా, 49,500 దాకా అట్లా పీల్ ప్లాన్ చేసుకోవచ్చు స్కాల్పింగ్ కింద. కమింగ్ టు నిఫ్టీ 50 అయితే మీరు 1 డే టైం ఫ్రేమ్ చూడండి, మంచి ఫాల్ అండి. సో ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది మార్కెట్, పైకి వెళ్ళింది, అక్కడికి వచ్చింది. నేను ఫిబ్ రిట్రేస్మెంట్ వేసి చూపిస్తాను, దాని తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ డౌన్ నుంచి టాప్ వరకు పెట్టాను. ఎగ్జాక్ట్ 50-60% దాకా లెవెల్కి వచ్చింది. ఓకే, ఈ డౌన్ నుంచి టాప్కి. కమింగ్ టు నెక్స్ట్, ఒకవేళ ఈ కరెక్షన్లో తీసుకుంటే, అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ కరెక్షన్ తీసుకుని పైకి వెళ్ళింది కదా, సో ఇలా పైకి వెళ్ళి ఇక్కడ కరెక్షన్, ఈ కరెక్షన్ నుంచి ఈ టాప్ నుంచి ఈ హై వరకు పెట్టుకుంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ మొత్తం 100% కవర్ చేసింది. వీ షేప్ రికవరీ అయితే అయిపోయింది. అప్పుడు మనం దీన్నే పట్టుకొని కూర్చుంటాం. దీన్ని ఇక్కడ మీరు చూస్తే 60% దగ్గర, ఎగ్జాక్ట్ 0.6 దగ్గర ఆగింది. 50-60 ఇవి గోల్డెన్ లెవెల్స్. ఇక్కడ టర్న్ అవ్వకపోయింది ఆ మార్కెట్, కష్టం, కింద వరకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడ 23,800 వరకు మనం మార్కెట్ పడిపోద్ది ఈజీగా. సో ఇక్కడ పడిపోద్ది కాబట్టి, సో ఇక్కడ మన లెవెల్స్ నేను ఎలా పెట్టుకుంటున్నానో మీరు ఎలా ప్లాన్ చేయొచ్చు చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ అయిపోద్ది. మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే డైరెక్ట్ ఈ సపోర్ట్ మధ్యలో ఇది ఒక సపోర్ట్ తీసుకోవచ్చు, ఇది ఈ లెవెల్. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం ఇదొకటి, దాని తర్వాత ఇదొకటి, ఇవి రెసిస్టెన్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇగో ఇది. ఓకే, ఇదొకటి, దాని తర్వాత క్లౌన్ చేసి ఇదొకటి, దాని తర్వాత ఇగో ఈ ఒకటి. ఓకే, ఇవి రెసిస్టెన్స్. ఇక్కడ మీరు చూస్తే నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను, మార్కెట్ కంటిన్యూ డౌన్ లో ఉంది. నిఫ్టీ అయితే స్ట్రాంగ్ డౌన్, 7th ఓపెన్ అయింది, మార్కెట్ ఇలా
ఇక్కడ చూడండి లో, ఇక్కడ వచ్చి లో బ్రేక్ అయింది, అగైన్ వీ కెన్ ప్లాన్ పుట్. మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేసింది. నిఫ్టీ పెద్దగా మూమెంటం ఇవ్వట్లేదు, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇచ్చింది. మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే 1.91% నెగిటివ్, నిఫ్టీ ఏమో 0.87% నెగిటివ్. అంటే నిఫ్టీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. నిఫ్టీ వాంట్ టు టర్న్, ఎలాగైనా ఆగిపోతుంది, పైకి వెళ్ళిపోవడానికి చూస్తుంది, ఆగిపోతుంది. నిఫ్టీ మనం ఎప్పుడు బై చేస్తాం? 25,200 పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తేనే అగైన్ వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ చూద్దాం. ఇది ఫస్ట్ థింగ్. సో కాల్ సైడ్, సిఈ సైడ్ అయితే ప్రెసెంట్ ఏ ట్రేడ్ లేదు, నేను ప్లాన్ చేయొద్దు. పుట్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే 24,700 కానీ క్రాస్ అయ్యి రేపు 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చిన దీని కింద, మీరు ఎవ్రీ రిట్రేస్మెంట్ అంటే ఇలా మార్కెట్ వచ్చి రిట్రేస్ చేసి వెళ్ళినప్పుడు ఇట్లా ఎవ్రీ రిట్రేస్మెంట్ లో పుట్లే ప్లాన్ చేయండి, కాల్ సైడ్కి వెళ్ళిపోకదు. దీని కింద అగైన్ మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, పిఈ ఎంత? 24,700. దీని కింద పుట్ ప్లాన్ చేయొచ్చు. 24,400 ఇది దీని కింద పుట్ ప్లాన్ చేయొచ్చు. ఇది టార్గెట్ 1 అవుద్ది. దాని తర్వాత 24,196 ఇది టార్గెట్ 2 అవుద్ది. సో 196 అంటే 24,200 వేసుకో, 200. ఇవన్నీ టార్గెట్లు అవుతాయి. ఒకవేళ మార్కెట్ 24,700 క్రాస్ అయితే డౌన్ సైడ్ మీరు పుట్లు ప్లాన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్తే నిఫ్టీలో చూస్తే ఇగో ఇంకా కాల్ పొజిషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదే నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏం జరిగింది? షార్ట్ బిల్డప్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షార్ట్ బిల్డప్ కొద్ది పెద్ద ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ చిన్నోడు, మరి అంత పెద్ద. ఓకే, షార్ట్ బిల్డప్, మళ్ళీ హ్యూజ్ షార్ట్ బిల్డప్, ఇది చాలా పెద్ద ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్. ఓకే, అంటే షార్ట్ బిల్డప్లు గట్టిగా జరిగాయి ఇక్కడ, అంటే సెల్ పొజిషన్స్ ఇంకా క్రియేట్ అయ్యాయి కొత్తవి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో మీరు చూస్తే అదిరిపోద్ది అసలు. ఇగో షార్ట్ బిల్డప్ అంటే కంప్లీట్ గా బిగ్ ప్లేయర్ సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీకి ఇంకా హెవీగా సెల్ చేశారు, అందరూ సెల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళందరూ ఎవరు? రిటైల్ ట్రేడర్ టైప్, మరి పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు కానీ అంత షార్ట్ బిల్డప్ జరిగింది. ఇవన్నీ రిటైల్ ట్రేడర్ టైప్. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా? బ్యాంక్ నిఫ్టీ మహా అయితే రేపు ఒక రోజు కొద్ది కిందకు వచ్చి ఎల్లుండి పెద్ద టర్న్ అయిపోవచ్చు. అంటే న్యూస్ రోజు, ఆర్బీఐ న్యూస్ రోజు మార్కెట్ టర్న్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు, అలా జరగవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ రిటైల్ ట్రేడర్, వీళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ బ్యాంక్ నిఫ్టీలో సెల్ చేసి కూర్చున్నారో, ఇంతమంది సెల్లింగ్ కూర్చున్నారో, రేపు ఎప్పుడైనా మార్కెట్ కొద్ది కిందకు వచ్చి టర్న్ అయిపోయింది అనుకో, వీళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. యూజువల్ అలాగే జరుగుతుంది ట్రేడింగ్ ట్రాప్. సో అదనమాట. నెక్స్ట్ టెలిగ్రామ్లో ఈరోజు నేను కొద్ది ఫంక్షన్లో బిజీగా ఉన్నాను, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో, చెల్లి మ్యారేజ్ ఫంక్షన్లో. సో మార్కెట్ జోన్లో ఉంటుంది, ట్రేడ్ ఉంటే చెప్తాను. బట్ నిఫ్టీ పిఈ ప్లాన్ 11 గంటలకి చెప్పాను, నిఫ్టీలో పిఈ ప్లాన్ చేయండి అని. 11 గంటలు అంటే ఈ టైం, ఇగో 11 ఈ టైం, ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ పిఈ ప్లాన్ చేయమన్నాం. డౌన్ సైడ్ పిఈ ప్లాన్ చేయండి అని క్లియర్ కట్గా చెప్పాను. సో పిఈ ప్లాన్ చేయండి, నిఫ్టీ పిఈ ప్లాన్ చేయండి, ఓకేనా అని పెట్టాను. అంతే, పిఈ ప్లాన్ చేయండి అంటే దాని అర్థం ఏంటి? పిఈ సైడ్ తీసుకోండి, వచ్చిన వాడు వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి అని దాని అర్థం. పిఈ ప్లాన్ చేయమన్నాను కదా అని పిఈ బై చేసి కూర్చోమని కాదు. ఓకే, అది అర్థం చేసుకోండి. చాలా మంది అది చేస్తున్నారు కాబట్టి చెప్పాను, అదనమాట. సో ఇంకా అవును, ఇంకెవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి. ఓన్లీ 4 or 5 seats మాత్రమే పెండింగ్ ఉన్నాయండి. సారీ, 3 seats ఉన్నాయి. 3 seats మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వచ్చు. 7001456759 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా టీం అంజలి అన్న అమ్మాయి నెంబర్ డీటెయిల్స్ పెడుతుంది. ప్రజెంట్ 14,000 rupees ఆఫ్ నడుస్తుంది కోర్స్ మీద. ఇది చాలా రేరు, చాలా తక్కువ. మీకు ఓన్లీ 17,000కే కోర్స్ వస్తుంది. యూజువల్లీ 31,000 కోర్స్. ఇది మీకు చాలా తక్కువ, చాలా లిమిటెడ్ టైం ఆఫర్. ఇది దసరా అండ్ దివాళీ. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 3 seats మాత్రమే ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి, నేను ఎవరికి ఫోర్స్ చేయను. బట్ మన దగ్గర కంటెంట్ అంతా వేరండి, చాలా సపోర్ట్ ఉంటుంది, కంటెంట్ వేరు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.